అందుకని విశ్వాసానికి బదులుగా ఏం చేస్తున్నాము? కొంతకాలం తర్వాత ముందేమో నమ్ముకుంటున్నాం, నమ్మితే ఆయన రక్షిస్తున్నాడు, కొన్ని కార్యాలు చేస్తున్నాడు, అప్పుడు మనము పొంగిపోతున్నాం, ఆనందపడిపోతున్నాం, చర్చికి వెళ్ళిపోతున్నాం, బాప్తీసం పొందేస్తున్నాం, సంఘంలో చేరిపోతున్నాం. ఆ తర్వాత ఏంటి యేసుప్రభు మనకి ఏం సాయం చేయట్లేదు అంటే ఇప్పుడు ఏంటి? అప్పుడు మొదట్లో వాక్యం ఎలాగన్నావు? ఏం చెప్తాడు యేసుప్రభు ఇవాళ, ఏం చెప్తాడు ఇవాళ, వాక్యం ఏం చెప్తారు అని విశ్వాసంతో ఎదురు చూసావు. సమయానికి వచ్చేసావు ఆరాధనకి, పొద్దున్నే లేచిపోయావు, ఇప్పుడేమో లెగితే బద్ధకంగా ఉంది. వెళ్దాంలే, ఇప్పుడు తీసేస్తారా గెంటేస్తారా? అక్కడి నుంచి సంఘంలో నుంచి తీసేస్తారా గెంటేస్తారా? నీ విశ్వాసం మొదట్లో ఎలాగ ఉంది? మొదట్లో చర్చకు వచ్చినప్పుడు ఏ విధంగా వచ్చావు? కష్టంలో ఉన్నప్పుడు ఎలాగ వచ్చావు? రోగంలో ఎలాగ ఉన్నప్పుడు ఎలా వచ్చావు? ఇప్పుడు ఎలా వస్తున్నావు? ఇప్పుడు ఇంకా స్పీడ్గా రావాలి కదా, ఇప్పుడు ఇంకా ముందు రావాలి కదా. కానీ లేటుగా వస్తున్నావు అంటే నీ విశ్వాసం పెరిగిందా తగ్గిందా? తగ్గిపోయింది, బలహీన పడిపోయింది, వీక్ అయిపోయింది. అప్పుడు శరీరంలో వీక్ అయ్యి యేసుప్రభు దగ్గరకు వచ్చావు, ఆయన స్వస్థపరిచాడు, బలం ఇచ్చాడు. ఇప్పుడు నీకు బలం వచ్చిన తర్వాత వెళ్దాంలే అనుకుంటున్నావు నీ బలంతో. అప్పుడు నీకు ఏం వీక్ అయింది? అప్పుడు నీ విశ్వాసం వీక్ అయింది. విశ్వాసం కాదు కదా నీకు శక్తి, విశ్వాసం ద్వారా దేవుని శక్తి అన్నాడు. విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత బలపరచబడితే నువ్వు ఎప్పుడు ఒకలాగా ఉంటావు. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఎలా ఉన్నాడు? ఏకరీతిగా ఉన్నాడు. విశ్వాసం ద్వారా దేవుని శక్తి కాపాడితే నువ్వు ఎప్పుడు ఒకలాగా ఉంటావు. కానీ మధ్య మధ్యలో దేవుని శక్తిని పక్కనెట్టేసి ఇప్పుడు ఏం చేస్తున్నావు? వెళ్దాంలే అనుకుంటున్నావు, ఈ వారాన్ని మానేద్దాం అనుకుంటున్నావు. ఫంక్షన్ తగిలితే ఏమంటావు? ఫంక్షన్ తగిలితే యేసుప్రభుని పక్కనెట్టేస్తావు, ఏం సందేహం ఏమీ లేదు. మరి అంతకుముందు ఏం చేసావు? నేను బతికితే చాలు, ఫంక్షన్ కూడా దేవుడు అడిగి అన్నావు. నేను అందుకే చెప్తున్నా, ఇల్లు కట్టుకున్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఎవరైనా చచ్చిపోయారు, మన ఇంట్లో ఎవరైనా చచ్చిపోయారు అనుకో, మన ఇంటికి రారు కదా. వాళ్ళు ఇల్లు కట్టుకుంటుంటే వాళ్ళ ఇంట్లో పెళ్లి జరుగుతుంది, మన ఇంట్లో ఎవరైనా చచ్చిపోయారు, వస్తారా? వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు అందుకని రారు. వాళ్ళ ఇంట్లో పెళ్లి జరుగుతుంది అందుకని మన ఇంటికి రారు. మరి మన ఇంట్లో ఎవరు చచ్చిపోయారు? ఇప్పుడు యేసు ప్రభు చచ్చిపోయాడు. ఇదిగో యేసు ప్రభు రక్తము శరీరానికి మధ్యన ఉంది. కానీ నువ్వు యేసుప్రభుని పక్కనట్టు వెళ్ళిపోతున్నావు. నువ్వు ఏం చేయాలి తెలుసా? ఎవరైనా పెళ్ళికి పిలిచాడు అనుకో, నేను పెళ్ళికి రాకూడదు, మరి ఆదివారం చెప్పావు కాబట్టి అంటావు. ఆదివారం మరి ఏమలే, ఆదివారం నేనే చచ్చిపోయాను ఏంటి? నేనే చచ్చిపోయినవాడు నీ పెళ్ళికి రాకూడదు. ఎవరు చచ్చిపోయారు? ఎవరో చచ్చిపోయారు. నా ప్రభువు చచ్చిపోయాడు. ఎవరి కోసం చచ్చిపోయాడు? నా కోసం చచ్చిపోయాడు. ఇంకా చెప్తే ఇలా చెప్పు, నీ సావటం నీకు ఇష్టం లేకపోతే నా కొరకు యేసుప్రభు చచ్చిపోయాడు, నన్ను ప్రేమించి నేను రాలేనని చెప్పు ఆదివారం నాడు. లేదు నీకు అది ఆఫ్టర్ ఆల్ అనిపిస్తే నీ ఇష్టం, నేనేం చేయలేను. ఇంకా మీకు అర్థం కాలేదు సువార్త. ఆయన మరణమే నాకు జీవం. చెప్పండి అందరూ, అంతేనా? ఆయన మరణమే మనకు జీవం. చూడండి, మార్కు సువార్త రిఫరెన్స్ చెప్పాను కదా, చదివాము మనం. 15 వచనం, 16, 15 చదువుదాం. మరియు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తీసం పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. శిక్ష విధించబడ్డానికి కారణం ఏంటి? నమ్మకపోవడం. ఏంటి? నమ్మకపోవడం అన్నాడు. అంటే ఇప్పుడు దీన్ని ఇలాగే తీసుకున్నాం అనుకో. ఎలాగా? నమ్మితే రక్షణ అంట, నమ్మకపోతే శిక్ష అంట. అంటే వీళ్ళు దేవుడిని నమ్మితే పరలోకం అంట, మోక్షం అంట. వీళ్ళు దేవుడిని నమ్మకపోతే నరకం అంట. ఇలా తీసేసుకుంటే సరిపోద్దా? మరి వాళ్ళు అలాగే చదువుతున్నారు బయట వాళ్ళు. మన వాళ్ళు కూడా ఏమంటున్నారంటే, బయటికి వెళ్ళి నమ్మిన వానికి ఏమన్నాడు? పరలోకం, నమ్మకపోతే నరకం అన్నాడు. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడను, నమ్మని వానికి శిక్ష విధించబడను అని చెప్పేస్తున్నాడు ఈదిలోకి వెళ్ళి. ఇది లోకానికి చెప్పమన్నాడా, శిష్యులకి ఆజ్ఞాపించాడా? చెప్పండి, ఎవరికి చెప్తున్నాడు ఈ మాట? లోకానికి చెప్పాడా యేసు ప్రభు? శిష్యులకి చెప్పాడా? శిష్యులకి చెప్తున్నాడు, మీరు సువార్త ప్రకటించండి, సర్వ సృష్టికి వెళ్ళండి అన్నాడా? చెప్తున్నది ఎవరికి? మరియు మీరు అన్నాడు. పైన ఏం జరిగింది? 14 వచనం చూడండి. పిమ్మట 11 మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తము హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించాను. ఇది ఎవడో చెప్పడండి. ఈ 14 వచనం ఎవడో చెప్పడు. ప్రతివాడు 15 వచనం చెప్తాడండి, తర్వాత 16 వచనం చెప్తాడు. కొంతమంది 15 కూడా చెప్పరు, 16 చెప్తారు. బయటికి వెళ్తే, రోడ్డు మీదకి వెళ్తే, రోడ్డు మీద సువార్త ఏం చెప్తారు? యేసు ప్రభు చెప్తున్నాడు ఏమని?
నమ్మి బాప్తిసం పొందిన వాడుకు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడునని యేసు ప్రభు చెప్తున్నాడు అంటారు. యేసు ప్రభు అలా చెప్పాడా? ఎవరికి చెప్పాడు? శిష్యులకు చెప్పాడు. ఎందుకు చెప్పాడు అంటే శిష్యుల్లోనే కొందరు నమ్మట్లా, శిష్యుల్లోనే ఆయన పునరుద్ధానాన్ని నమ్మట్లేదు. వాడు హృదయం కఠినంగా ఉంది, వాళ్ళ హృదయమే కఠినంగా ఉంది. అప్పుడు వాళ్ళకి ఆజ్ఞాపిస్తున్నాడు అనమాట, మీరు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి. మీ పని ఏంటి? మీ పని చెప్తున్నాడు. పని ఏంటి? మీరు ఫలం ఆశించొద్దు, పని చేయండి. ఏం పని చేస్తారు మీరు? సువార్త ప్రకటించండి. ఫలితం ఏంటి? నమ్మితే వాడికి రక్షణ, నమ్మకపోతే ఆడికే శిక్ష కలుగుతుంది. అది మీ మనసులో ఉంచుకోవాలి. అది ఆ విషయం వాళ్ళకి చెప్పమని కాదు. ఇప్పుడు మీరు మీ బిడ్డనే పంపుతారు మీ చుట్టాల ఇంటికి, వెళ్ళి ఈ విషయం చెప్పు, వస్తే వస్తాడు, లేకపోతే లేదని చెప్పారు. మీరు రాపోతే అని అడిగారు అనుకోండి, రాపోతే రాపోతాడయ్యా, రాపోతే ఆడికి మనకు సంబంధం ఉండదు అని చెప్పావు. వెళ్ళి ఏమని చెప్పావు? మా అమ్మ ఏం చెప్పిందంటే నువ్వు వస్తే సంబంధం ఉంటుందంట, రాకపోతే నిన్ను వదులుకుంటుందంట అని చెప్పింది. అప్పుడు వదులుకో, ఇప్పుడే వదులుకోవను, నీకు మాకు సంబంధం లేదు, అవతల పోవే అందనుకోండి, ఇంకా అక్కడ ఉంటామా? చెప్పింది ఎవరి వార్త ఇది? అమ్మ చెప్పింది ఇడికి. ఏమని? నువ్వు వెళ్ళి ఈ విషయం చెప్పకో, నువ్వు వెళ్ళి చెప్పేసి వచ్చేయి. ఒకవేళ వచ్చిందనుకో బంధుత్వం ఉంటుంది, లేకపోతే వదిలేసుకుందామని నాకు చెప్పింది. మా అమ్మగారు నాకు చెప్పిందండి. నేను అక్కడికి వెళ్ళి మా అమ్మ చెప్పిందంతా ఆవిడకి చెప్పేస్తే నాకు రావడానికి ఖాళీ లేదు, వదులుకుంటామని చెప్పావు కదా, ఏమవుతుంది? విరోధం వస్తే రాదా? మనకు చెప్పింది ఆ మాట. ఏమని? నువ్వు చెప్పిరారా, చెప్పు, వస్తే వస్తుంది, లేకపోతే లేదని కదా. ఇప్పుడు నమ్మితే సరే లేకపోతే నరకానికి పోతావని వచ్చా, అది వాళ్ళ ఇష్టం కదా. మీ జీవితం గురించి మీకు అర్థమైంది. అందుకే అంటంట, నిన్ను నువ్వు ప్రేమిస్తే నీ పొరుగు అని కూడా ప్రేమిస్తావు. నన్ను ప్రేమించడం నాకు చేత కానప్పుడు ఏం చేస్తాను? వాళ్ళని ప్రేమించలేను కదా. కాబట్టి యేసు ప్రభు తను మనల్ని ప్రేమించి ఆ ప్రేమను మనకి ఏం చేశాడు? చూపించాడు. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే చూడండి 17వ వచనం, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. నమ్మిన వారి వలన సూచక్రియలు చూసిన వారి వలన ఏం నమ్మితే? సువార్త నమ్మితే. ఓకేనా? సువార్త నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును అంటే ఈ సూచక్రియలు వారిని చూడండి, సూచక్రియలు వెంబడించును అన్నాడు. నమ్మిన వారిని ఈ సూచక్రియలు వెంబడించును. ఫుట్ నోట్లో చూడండి, నమ్మిన వారిని ఈ సూచక్రియలు వెంబడించును. ఏమనగా నా నామమున దెయ్యములు వెలగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తుపట్టుకుందరు, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు నొందురని వారితో. ఇప్పుడు ఈ సూచక్రియలు కనబడును అన్నాడు. నమ్మితే కనబడతాయా? అయితే ఈ సూచక్రియలు జరిగితే నమ్ముతారా? ఇప్పుడు నమ్మితే ఇవి జరుగుతాయి, ఎవరు నమ్ముతారో వారిలో ఇవి జరుగుతాయని చెప్పాడు. అంతేనా? సువార్తను ఎవరు నమ్ముతారో వారిలో ఇవి జరుగుతాయని చెప్పాడు. అంతేగాని ఇవి జరిగితే నమ్ముతారని చెప్పాడా? ఇప్పుడు మరణకరమైనది తాగితే మీకు హాని జరగదు, అప్పుడు మీకు హాని జరగదు కాబట్టి చాలామంది చూసి నమ్ముతారు అని చెప్పాడా? తర్వాత రోగుల మీద స్వస్థత చేతులు ఉంచినప్పుడు వాళ్ళు స్వస్థత పొందుతారు, స్వస్థత పొందితే అందరూ నమ్ముతారని చెప్పాడా? నమ్మిన వారిలో ఈ సూచక్రియలు జరుగుతాయని చెప్పాడు. అంటే ఏమి నమ్మితే జరుగుతాయి? ఇప్పుడు సువార్త వినాలి. సువార్త అంటే ఏం వాక్యం అని చెప్పాం? సత్యవాక్యం అని చెప్పాం. సత్యవాక్యం అంటే ఏమని చెప్పాం? మళ్ళీ చెప్పారు, నా రక్షణ సువార్త. అంటే ఇప్పుడు సువార్త ఎవరు వింటారో వాళ్ళని రక్షిస్తుంది. అంతేనా? ఎందుకు? రక్షించుటకు, నమ్మువారిని రక్షించుటకు దేవుని శక్తి, దేవుని సంకల్పం కూడా చదువుదాం. చాలా మందికి అది కూడా తెలియట్లేదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం, దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరగకుండినందున. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే లోకం తన జ్ఞానంతో దేవుడిని ఎరగదు. ఇప్పుడు దాకా మనం చెప్పిందంతా అదే. లోకం తన జ్ఞానంతో దేవుడిని ఎరగదు అంటే దేవుడి ప్రేమ స్వరూపం తెలియదు, దేవుడు ప్రేమించేవాడని ఎరగదు. కాబట్టి ఇప్పుడు ఏం చెప్తున్నాడు? అవునాడు చూడండి, ఎరుగనకుండినందున సువార్త ప్రకటనయను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట. ఇప్పుడు ఎవరు రక్షించడు? దేవుని దయాపూర్వక సంకల్పం. అమ్మేవారిని.
నమ్మేవారిని. ఓకేనా, అర్థమైందా? సువార్త ఇప్పుడు ఎవరు చెప్పాలి? పాస్టర్ గారు చెప్పాలి కదా. మీరు నమ్మితే మీకు రక్షణ కలిగింది కదా, అది దైవ సంకల్పం కదా, అది దేవుని శక్తి కదా. నేను నమ్మాను, నాకు రక్షణ కలిగింది, ఇప్పుడు నేను చెప్పాలి. నేను చెప్పినప్పుడు ఎవరు నమ్మారనుకో, రక్షించేది నేనా, దేవుని శక్తా, సువార్త? కాబట్టి నేను 4 ఆత్మలు రక్షించాను, నేను 10 ఆత్మలు రక్షించాను, నువ్వు రక్షించేస్తావా? నేను రక్షించేస్తానా? నేను రక్షిస్తే ఏమవుద్ది, మళ్ళీ లోకంలో కలిసిపోతారు వాళ్ళు వెళ్ళి. సువార్త విని రక్షణ పొందితే వాళ్ళు స్థిరంగా ఉంటారన్నమాట. అవునా? రక్షించడానికి సువార్త ఏమైంది? దేవుని శక్తి. ఇంకేమన్నాడు? నమ్ము వారిని రక్షించడం దేవుని దయాపూర్వక సంకల్పం. అంటే ఇందులో దేవుని దయ ఉంది, దేవుడే దయ చూపి నమ్మువారిని ఉచితంగా నీతిమంతులుగా చేస్తున్నాడు. ఇంకా ఇంకో మాట, రోమాపత్రిక 3:22 చూడండి. ఆ విశ్వాసం ఏమన్నాడు? అది యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమైనదై నమ్మువారు అందరికి నీతి కలుగుతుందా, కొందరికి కలుగుద్దా? చూసారా? నమ్మువారిని రక్షించడం దేవుని దయాపూర్వక సంకల్పం. నమ్మువారికి అది దేవుని శక్తి. ఎక్కడ? రోమా 1:16. సువార్త నమ్మువారి అందరికి ఏమైంది? రక్షించుటకు దేవుని శక్తి. ఇక్కడ ఏమంటున్నాడు? నమ్మువారు అందరికీ కలుగు దేవుని నీతి. ఏంటి? సువార్త. ఏది? యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమైనది. సువార్త ఏంటి? యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమైనదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి. చూసారా? 24. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనేనా, మన కృపచేత, మన భక్తి చేత, మన పని చేత, ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా నీతిమంతులు ఉచితంగా అయ్యారా, లేకపోతే ఆస్తులు అమ్మేసి ఇస్తే నీతిమంతులు అవుతారా? దాన ధర్మాలు చెప్తే నీతిమంతులు అవరా? ఆస్తులు రాసిస్తే నీతిమంతులు అవరా? అవరా? ఏమిస్తే నీతిమంతులు అవరా? రక్తం ఇస్తే నీతిమంతులు అవరా? కిడ్నీలు దానం చేస్తే నీతిమంతులు అవరా? మరి అన్ని దానాల్లో గొప్ప దానం కన్యాదానం చేశారు, ఇంకో నీతిమంతులు అవుతారా? మీ అమ్మాయికి పెళ్లి చేస్తే మీరు నీతిమంతులు అవుతారా? అబ్బాయికి పెళ్లి చేస్తే నీతిమంతులు అవుతారా? కన్యాదానం చేస్తున్నావు కదా, ఏంటి? ఏ దానం చేస్తే నీతిమంతులు అవుతారు? అందుకని దేవుడు ఏ దానం చేయలేదు, నీతిని దానంగా చేశాడు. ఏంటి? నీతి దానము పొందువారు జీవం గలవారై అన్నాడు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా, విమోచన ఎవరు? విడుదల ఎవరి ద్వారా? క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తెచ్చబడుతున్నారు. ఓకేనా? ఇదే రోమపత్రిక 5వ మాట చదివి ముగించుకుందాం. 5:17. ఆ మరణము ఆదాం ద్వారా వచ్చి అందరినీ ఏలుబడి చేస్తుంది. కృపాబాహుల్యమును నీతి దానమును పొందువారు అది ఇప్పుడు జీవం గలవారు అవుతున్నారు. నీతి దానమే మనకు జీవం అన్నమాట. నిత్య జీవం మనకు ఎలా వచ్చింది? దేవుడు తన నీతిని యేసుక్రీస్తు ద్వారా మనకేమిచ్చాడు? దానంగా ఇచ్చాడు, ఉచితంగా ఇచ్చాడు కదా. అందుకని కృపచేతని మీరు రక్షించబడ్డారు. ఇది మీ వల్ల కలిగింది కాదు, దేవుని వరం, దానం, వరము, దానం. జీవము గలవారై మరి నిశ్చయముగా, అంటే నిశ్చయముగా అంటే ఏంటి? ఖచ్చితంగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. ఇప్పుడు పాపం ఏలుబడి చేసింది ఇంతకు ముందు, ఇప్పుడు ఎవరు ఏలుబడి చేస్తున్నారు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తులో మనం కూడా ఏలుబడి చేస్తున్నాం. అంటే ఏంటి? మన రాజులము, తర్వాత యాజకులు. అర్థమైందా? ఇప్పుడు చూడండి 18వ. కాబట్టి తీర్పు ఒక్క అపరాధం మూలమున వచ్చినదై మనుషులందరికీ, అంటే శిక్ష మనుషులందరికీ వచ్చేసింది కదా. అలాగే ఎలా కారణమైనో అలాగే ఒక్క పుణ్యకార్యం వలన, ఎవరు? యేసు ప్రభు చేశాడు. ఆ ఒక్క పుణ్యకార్యం వలన అది కృపాదానము. 17వ నీతి దానము జీవాన్ని ఇచ్చింది. కృపాదానం ఏం చేసింది? మనుషులందరికీ జీవప్రదమైన నీతి ఇచ్చింది. చూసారా? కృప అందరినీ రక్షిస్తుంది. నీతి దానం అంటే ఎవరు నమ్ముతారో వాళ్ళకి జీవప్రదమైన నీతి వస్తుంది. జీవం గలవారు అవుతున్నారు, వాళ్ళు బ్రతుకుతున్నారు వాళ్ళు దేవునిలో. అయితే కృపాదానము ఏమన్నాడు? మనుషులందరికీ జీవప్రదమైన నీతి వచ్చింది. కాకపోతే దీన్ని అందరూ నమ్మట్లేదు. అర్థమైంది మీకు? పొందేవారు అన్నాడు. అంటే వాళ్ళు నమ్మి పొందుతున్నారు, జీవం గలవారు అవుతున్నారు. కానీ కృపాదానం ఎంతమందికి ఉంది? అందరికి ఉంది. శిక్షావిధి ఎంతమందికి ఉంది?
అందరికీ ఉంది, పుట్టిన వాళ్ళందరికీ. కృపాదానం అందరికీ ఉంది, కానీ అందరూ పొందుకోవట్లే ఆ కృపని. అది నమ్మువారిని రక్షించటమే దేవుని దయ. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతని ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. ఓకేనా? 19వ వచనంలో ఏమన్నాడు? ఎలా అనగా, ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగ చేయబడతారో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడతారు. చూసారా? నీతికి కారణం యేసుక్రీస్తు అయితే పాపానికి కారణం ఆదాము అని చెప్తున్నాడు తప్ప నువ్వు అంటలేదు. నీ పాపానికి నువ్వే బాధ్యుడివి అంటలేదు. ఇప్పుడు నువ్వు ఎందుకు పాపం చేస్తున్నావంటే దేవుడు న్యాయవంతుడు, దేవుడు పక్షపాతం లేనోడు, దేవుడు అన్యాయం చేసేట అసంభవం. కాబట్టే అసలు నువ్వు పాపి అవడానికి కారణం నువ్వు కాదు నాన్న, మీ అమ్మ నాన్న కూడా కాదు. ఆదామును మొదటి మనుషుడే ఆజ్ఞను అతిక్రమించాడు, అతని వల్ల అందరికీ శిక్షావిధి వచ్చింది. కాబట్టి అందరూ నమ్మేవారు అమ్మవారు అందరూ నీతిమంతులు అవ్వాలి అన్నదే నా దయాపూర్వక సంకల్పం. అర్థమైంది మీకు? ఇదే బైబిల్ సత్యం అని చెప్పడానికి రుజువు అన్నమాట. అందరూ ఆదామునందు దేవుని వల్ల కలుగు జీవంలోంచి వేరైపోయారు కదా. మరి యేసుక్రీస్తునందు ఏమయ్యారు? నీతి దానం పొందేవారు అందరూ జీవము గలవారయ్యారు. అప్పుడు యేసుక్రీస్తు ద్వారా ఏలుబడి, అప్పుడు పాపం ఏలుబడి చేసింది, పాప ప్రభుత్వం కింద ఉన్నాం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుత్వంలోకి వచ్చాం, ఇప్పుడు మనమే ఏలుబడి చేస్తున్నాం. కృప అందరికీ ఉంది, కానీ అందరికీ లభిస్తుంది నమ్మువారు. కాబట్టి నమ్మువారు కృపచేత ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. అవునా? నమ్మువారు అన్నాడు చూడండి. అందరికీ ఉంది కృప. ఎందుకు? పాపం అందరూ పాపులయ్యారు కాబట్టి కృప అందరికీ ఇచ్చాడు. నీతి అందరికీ దానం చేశాడు, కానీ నమ్మినోడే నీతిమంతుడు అవుతున్నాడు. అర్థమైందా? అర్థం కాలేదా? కాబట్టి ఇవాళ నమ్మి నీతిమంతులం, రేపు నమ్మే నీతిమంతులం, ఎల్లుండా నమ్మే నీతిమంతులం. నీతిమంతుడు విశ్వాసంతోనే జీవిస్తాడు. ఎందుకు? విశ్వాసం ద్వారా నీతిమంతుడు అయ్యాడు కాబట్టి. మళ్ళీ తర్వాత కొంతకాలం తర్వాత నేను మంచోడు కాబట్టి అని అనకూడదు. అర్థమైందా? అర్థం అవ్వలేదా? నేను పెర్ఫెక్ట్ అనకూడదు మళ్ళీ కొంతకాలం తర్వాత. ఇప్పుడు నేను కాదు క్రీస్తు అన్నావు, కొంతకాలం తర్వాత క్రీస్తు కాదు నేను చెప్తున్నా నేను అంటే అర్థం ఏంటి? మళ్ళీ గర్వం వచ్చింది, కొమ్ములు వచ్చినాయి, స్వనీతి ఎంటర్ అయిందని అర్థం అనమాట. అంటే దేవుని నీతిని విడిచిపెట్టాడు, ఇప్పుడు ఏం తెచ్చాడు? స్వనీతిని తెచ్చాడు. అప్పుడు ఏమొస్తుంది? ఫైటింగ్ వస్తుంది అనమాట. నువ్వెంత అంటే నువ్వెంత ఫైటింగ్. మరి ఉచితంగా నీతిని పొందినోడు ఏమవుతాడు? అయ్యా నువ్వు ఎలా కనికరించబడ్డావో నేను అలా కనికరించబడ్డాను. నువ్వు విశ్వాసం ద్వారా నీతిమంతుడు అయ్యావు, నేను విశ్వాసం ద్వారా నీతిమంతుడు అయ్యాను. మనకు అతిశయ కారణం ఉందా? ఇప్పుడు నేను నీకంటే స్పెషల్ అంటానికి ఏదైనా ఒకటి చూపించండి. ఒక మనిషి ఇంకో మనిషిని నీకంటే నేను స్పెషల్ అని ఎవరన్నా ఒకటి చూపించండి. ఒక దాంట్లో చూపించాడు అనుకోండి నేను స్పెషల్ అని, ఇంకో దాంట్లో దొరికిపోతాడు. అవునా కదా? స్పెషల్ అని అంటాడు కదా. ఈ శరీరంలో పాప నియమంలో స్పెషాలిటీ ఏమైనా ఉందా? మా కులం గొప్పదే అన్నాడు అనుకోండి, సరే శరీరం దగ్గర దొరికిపోతాడా? దొరికిపోడా? అదిగా చెప్తుంటా, నీ కులము నా కులము, నా మతము నీ మతము. మతం అంటే ఏంటి? నా అభిప్రాయం. మతం అంటే నీ అభిప్రాయం. నీ మతం వేరుగా ఉంటుంది, నా మతం వేరుగా ఉంటుంది, కానీ మార్గం ఎప్పుడు ఒకటే. ఇప్పుడు ఈ ఇండియా నుంచి వెళ్ళాలంటే ఎలాగెళ్ళాలి? ఎలాగెళ్తే కుదురుతుందా? కుదురుతుందా? ఇలాగే వెళ్ళాలి, ఆధార్లోనే వెళ్ళాలి. అందరూ నమ్మినోడు ఆధారే, నమ్మనోడికి ఆధారే. దేవుడు కూడా అదే చెప్తున్నాడు, నమ్మితే ఈ మార్గంలో రా, నేనే మార్గము అని చెప్పాడు యేసుప్రభు. అంతే. ఏళ్ళు నమ్మితే నేనే మార్గం అంట, నేనే సత్యం అంట, నేనే జీవం అంట. యేసుప్రభు నమ్మితే నేనే మోక్షం అంట, లేకపోతే నరకానికి పోతారంట. అంటే ఎవరన్నా బలవంతంగా నమ్మని బలవంతం చేశారా? బలవంతం చేయొచ్చా? చేయకూడదు. బలవంతం చేయకు, నమ్మితే వాళ్ళు రక్షణ పొందుతారు, నమ్మకపోనికి శిక్ష విధించబడుతుందని మనకు చెప్పాడు. ఆ విషయం వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. అర్థమైందా? ఇప్పుడు ఆ విషయం చెప్తే రక్షించబడతారా? లేకపోతే యేసు ఎంత ప్రేమించి నీ కోసం ప్రాణం పెట్టాడు చెప్తే రక్షణ పొందుతారా? నమ్మకపోతే శిక్ష అని చెప్తే భయపడిపోయి నమ్మేతరాలు. నమ్మకపోతే నరకానికి పోతావు అనగా నరకానికి వెళ్ళిపోతానా చెప్పు, మీ యేసు ప్రభుకి ఏం చేయాలో చెప్పు అని అడుగుతారా? అది సువార్త కాదు.
అది శిష్యులకు ఆజ్ఞాపిస్తూ సువార్తికుడు చెప్పాడు అన్నమాట. సువార్త చెప్పే శిష్యులకి చెప్పాడు. నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు జరుగుతాయని అవి చెప్పాడు. అవునా? నమ్మితే జరుగుతుందయ్యా అని చెప్పాడు. నమ్మితే రక్షణ కలుగుతుందా అని చెప్పాడు. కాబట్టి నమ్మే వరకు మీరు చెప్పక్కర్లేదు. నమ్మితే వాళ్ళు ఈ సూచక్రియలు చూస్తారు, నమ్మితే వాళ్ళు రక్షణ కలుగుతుంది. నమ్మకపోతే వాళ్ళ శిక్షకు వాళ్ళే బాధ్యులు. కాబట్టి మీకు ఏం భయపడవలసిన బెంగపడవలసిన అవసరం ఏమీ లేదని చెప్పాడు అన్నమాట. ఎందుకంటే వాళ్ళు నమ్మలేదు. పైన 14వ వచనంలో వాళ్ళ హృదయాలు కఠినంగా ఉన్నాయి. ఈరోజు చాలామంది క్రైస్తవుల హృదయాలు కూడా అదే కఠినంగా ఉన్నాయి. ఎదుటివారికి ఒక కొలత, వాళ్ళకు ఇంకో కొలత. ఎదుటివారికి ఒక తీర్పు, వాళ్ళకు ఒక తీర్పు. కాబట్టి అతిశయ కారణం ఉందా? ఏ మనిషికైనా అతిశయ కారణం ఉందా? లేదు, కొట్టివేయబడింది. సత్యవాక్యం అంటే ఏంటి? నా రక్షణ సువార్త. ఎవరికి నీతి? సువార్త నమ్మువారికి నీతి. రక్షణ ఉచితమా లేకపోతే మన కష్టమా? ఉచితం. కృప అందరికీ ఉందా? కొందరికే ఉందా? అందరికీ ఉంది. రక్షణ అందరికీ ఉందా? కొందరికి ఉందా? అందరికీ ఉంది. ఎవరికి రక్షణ? నమ్మువారికి. ఓకేనా? రైట్. ఇప్పుడు ఎవరికి నీతి? నమ్మువారు అందరికీ నీతి. నమ్మువారు అందరికీ రక్షణ, నమ్మువారు అందరికీ. కాబట్టి అందరికీ రక్షణ ఉంది. కాబట్టి అది రక్షణ సువార్తగానే చెప్పాలి తప్ప నువ్వు నమ్మకపోతే నరకానికి పోతావు అనేది శుభవార్త కాదు. అది మంచి వార్త కాదనమాట. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ, నాయన పౌలు ప్రతి పత్రికలోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. తండ్రి, పైకి భక్తి గల వారి వలె ఉన్న దేవుని శక్తిని ఆశ్రయించని క్రైస్తవ సమాజంలో, క్రైస్తవ మతంలో మేము ఉండకుండా మమ్మల్ని విడిపించి మీ నీతిని మాకు నేర్పిస్తున్నారు. నాయన, మీ కృపను బట్టి మమ్మల్ని ఏ విధంగా రక్షించారో, ఏ విధంగా మమ్మల్ని కాపాడుతున్నారో, నమ్మువారిని రక్షించుటకు సువార్త దేవుని శక్తి అని తండ్రి మాకు గ్రహింపు కలగజేసి, ఉచితంగా మీ కృపచేతని మేము నీతిమంతులుగా తీర్చబడ్డామని మాకు గ్రహింపు కలగజేసి మమ్మల్ని కాపాడి రక్షించిన విధానం అంతటిని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ, విశ్వాసము ద్వారానే దేవుని శక్తి చేత మేము అనుదినము కూడా కాపాడబడుతూ క్రీస్తులో సాగిపోయే అనుభవం దయచేయమని, నాయన నమ్మని వానికి శిక్ష అనే సువార్త కాకుండా, నాయన నమ్మిన వారి వెంట సూచక్రియలు ఉంటాయి. సూచక్రియలను బట్టి మేము నమ్మటం కాదు, కానీ మేము నమ్మినప్పుడే మా జీవితాల్లో మీరు కార్యాలు జరిగిస్తారని మరొకసారి రుజువు చేశారు. నమ్మిన వారికే రక్షణ అని, నమ్మువారిని రక్షించుటకు అది సువార్త దేవుని శక్తి అని, నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పం అని తేటగా మీ సత్యాన్ని తెలియజేశారు. అది మా రక్షణ సువార్త అని తెలియజేశారు. మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ, ఇటు సత్యవాక్యము ఎవరు ప్రకటిస్తున్నారో వారందరికీ మీ ఆత్మను తోడుగా అనుగ్రహించి, వాక్శక్తిని అనుగ్రహించి, ఈ సువార్త అనేకులకు వ్యాపించి, అనేకులు నమ్మి రక్షణ పొంది నీతిమంతులుగా తీర్చబడి కుమారులయ్యే భాగ్యం కలిగించమని, అందరూ విశ్వాసం ద్వారా నీతిమంతులుగా జీవించే కృప దయచేయమని యేసుక్రీస్తు వారి పుణ్యనామమును బట్టి స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సహాయము సకల పరిశుద్ధులందరితో పాటు మనకును తోడయుండునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు.